प्रवर्तते उत्तिष्ठ नरशार्दूला कर्तव्यं दैवमान्निकम् कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूला कर्तव्यं दैवमान्निकम् उत्तिष्ठोत्तिष्ठ ఏం మామ బాగున్నావా? అత్త ఎలా ఉంది? బాగుందా? ఇక్కడికి మామ డబ్బా పెట్టుకొని వెళ్తున్నావు? దేశమంతా స్వచ్ఛ భారత్ అంటుంటే ఇంకా నువ్వేంది డబ్బా పెట్టుకొని వెళ్తున్నావు? ఇంట్లో ఒక బాత్రూమ్ కట్టించుకోలేదా? ముందు అది బాత్రూమ్ సగం పూర్తి అయింది, ఇంకా సగం అట్లే ఉంది. అయినా ఈ స్వచ్ఛ భారత్ మన లాంటి వాళ్ళకి కాదు, అధికార పార్టీ నాయకులకే, మనకేం వర్తించదు. ఇంతకు ముందు వచ్చినప్పుడే సగం పూర్తింది అన్నావు కదా, ఇంకా పూర్తి కాలేదా బాత్రూము? ఇంకెన్నాళ్ళు పడుతుంది? నిజమే అబ్బి, సగం కట్టి బాత్రూమ్ సగం వరకు కట్టినా బిల్లు రాలే, దాన్ని ఆపేసినాం. బిల్లు వచ్చినట్లు రికార్డులో ఉంది, నాకైతే బిల్లు రాలేదు, అందుకే దాన్ని అట్లే ఆపిన. ఏందన్నా నువ్వు పెట్టిన బిల్లు నీకు రాకుండా ఎవరికి పోయింది? నాదే కాదురా బాబు, నాలాంటి నిరుపేదలందరివి లెట్టిన్ బిల్లులు అధికార పార్టీ కౌన్సిలర్లంతా దాదాపు ₹1 కోటి డబ్బులు తినేసి బిల్లులు లేకుండా ఈ విధంగా చేసినారు. ఏంది లక్ష్మయ్య, ఇంత జరుగుతున్న ఊర్లో ఎవరు పట్టించుకోలేదా? బాబా, ఇంత జరుగుతున్న ప్రతిపక్ష నాయకులు ఏం పట్టించుకోలేదా? ఏం చేస్తుంది ప్రతిపక్ష పార్టీ? ఊరికే చూస్తుంటుంది. రేపు మన ప్రభుత్వం వచ్చినాక చూస్తాములే అన్నమాట. గట్టిగా మాట్లాడితే వీళ్ళు ఏం బయట పెడతారోనని వాళ్ళు నోరు మెదపడం లేదు. ఒక లెట్రిన్ బిల్లు మీదనే ₹1 కోటి తింటే ఇక మున్సిపాలిటీలో ఇంకెన్ని కోట్లు తినింటారో వదినా. ఎంతన్నా తినని ఏం చేద్దాం, ఈ రాజకీయాలంటేనే అసహ్యంగా ఉంది. ఏ పార్టీ వచ్చినా మన లాంటి పేదలకు ఏమీ చేయరు, మన కష్టానికి మనకు తప్పదు. నిజం చెప్పు లక్ష్మయ్య, అలాంటి పేదల కోసం పనిచేసే పార్టీలను మనం ఆదరిస్తున్నామా? ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ అయినా, అధికారం కావాలని అంటున్న పార్టీ అయినా వాటి విధానాలు ఒక్కటే. ఈ పార్టీలన్నీ ఉన్నవారి కోసం పనిచేసేవే కానీ మనలాంటి పేదవారి కోసం పనిచేసేవి కావు. పార్టీలు అన్ని అధికారంలోకి వచ్చినా కూడా అవినీతి చేసేటివే తప్ప పేదల కోసం పనిచేసే పార్టీలు కావు. ఈ పార్టీలన్నీ పేదలకు ప్రత్యామ్నాయం కాదు. నిజం చెప్పేవన్నా, నెత్తి బల కొట్టుకునే దానికి ఏ రాయి అయితే ఏమన్నట్లు. అదే పక్కన ఏ పార్టీ వచ్చినా వీళ్ళు లెట్రిన్ బిల్లులు తింటారు, వాళ్ళు ఇంకో బిల్లులు తింటారు. తినడం మాత్రం తప్పదు, పేదోడికి కష్టాలు తప్పదు. మనలాంటి పేదల కోసం, మధ్యతరగతి వాళ్ళ కోసం నీతి నిజాయితీగా పనిచేసే సిపిఎం పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలకు భిన్నంగా నూతన రాజకీయ విధానాలను రూపొందించింది. మనందరం సిపిఎం పార్టీని బలపరుద్దాం. సిపిఎం పార్టీ త్వరలో మన దగ్గరికి రాబోతుంది. ఏంటి, సిపిఎం పార్టీ మన దగ్గర రాబోతుందా? అవును, మన సమస్యలు తెలుసుకునేందుకోసం, సమస్యల అధ్యయనం కోసం ప్రజా సంభాషణ యాత్ర పేరుతో ఇంటింటికి సిపిఎం రాబోతుంది. జనం గోడు విందాం, జనం తోడు ఉందాం అనే నినాదంతో సిపిఎం పార్టీ మన దగ్గర రాబోతుంది. సిపిఎం పార్టీని స్వాగతిద్దాం, ఆదరిద్దాం, బలపరుద్దాం. పేదోడి కష్టాలు తీర్చేది ఎర్ర జెండా మాత్రమే. నేను కూడా సిపిఎం బాటలు నడుస్తా, పేదలందరి మద్దతు కూడగడతా. ఎర్ర జెండా, ఎర్ర జెండా, సిపిఎం, సిపిఎం. సమాజంలో నేడు అనేక రకాలుగా జరుగుతున్న అవినీతిని అధికారంలో ఉన్న పాలక పార్టీలు మరింత ప్రోత్సహించేవి తప్ప నిరోధించేవి కావు. నేడు ప్రజలకు విధానాల పరంగా ప్రత్యామ్నాయం కావాలి. అది ఇప్పటి వరకు ఉన్న పాలక పార్టీలకు సాధ్యం కాలేదు. అధికారం కావాలి అంటున్న పార్టీకి కూడా సాధ్యం కాదు. ఎందుకంటే ఇవన్నీ ఒక వర్గ ప్రయోజనాల కొమ్ము కాసే పార్టీలు. అన్ని వర్గాల ప్రజలకు అవసరమైన నూతన రాజకీయ ప్రత్యామ్నాయ విధానాలను రూపొందించి అమలు చేయగల సత్తా కమ్యూనిస్టులకు మాత్రమే ఉంది. అందుకోసం సిపిఎం, సిపిఐ, జనసేన పార్టీలు నూతన రాజకీయ ప్రజా ప్రత్యామ్నాయాన్ని రూపొందించాయి. వీటిని ప్రజల ముందుకు ఉంచుతున్నాయి. తమకు అవకాశం ఇస్తే అమలు చేసి చూపిస్తామంటున్నాయి. జనవరి 25 నుండి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో
మైదుకూరు నియోజకవర్గంలో ప్రజా సమస్యలను అధ్యయనం చేసి వాటికి పరిష్కారం చూపించడం కోసం ప్రజా సంభాషణ యాత్ర పేరుతో ఇంటింటికి రాబోతుంది మన సిపిఎం. జనం గోడు విని జనం తోడు ఉండి ప్రజా సమస్యలకు పరిష్కారం చూపడమే ధ్యేయంగా మన దగ్గరికి రాబోతుంది మన సిపిఎం. అందులో భాగంగానే మా ఈ చిన్ని తొలి ప్రయత్నం. మా తొలి ప్రయత్నంలోని లోపాలను మన్నించి మమ్మల్ని మనసారా ఆశీర్వదించి ఆదరించాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ పండుగ.